హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. అది 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం మనము టమాటా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 1/2 kg చికెన్కి 2 టమాటాస్ తీసుకొని ఇలా మధ్యలోకి 2 slicesగా డివైడ్ చేసుకొని మిక్సీలో వేసుకొని చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో యాడ్ చేసుకొని 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయినాక అందులోకి ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని చూపించిన విధంగా ఒక్కొక్క లేయర్గా యాడ్ చేసుకోవాలి. అలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత స్మూత్గా కలుపుకోవాలి. ఇందులోకి 1 tablespoon పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేశాక మూత పెట్టుకొని 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. కొంచెం ముక్కలు అనేది మెత్తబడిన తర్వాత 2 tablespoon కారం యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు 2 tablespoon యాడ్ చేసుకొని, తక్కువ కావాలన్న వాళ్ళు 1.5 tablespoon యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేశాక ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా అయితే ముక్కలకు అనేది కారం పడుతుంది. అందుకని మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. మూత తీసి ముక్కలు ఏ విధంగా ఉడికాయో చూసుకోవాలి. ఇలా కొంచెం 30% కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 tablespoon ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా కావాలన్న వాళ్ళు 1.5 మసాలా యాడ్ చేసుకోవాలి. అలానే 1 tablespoon గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకొని 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకోవడం వల్ల మసాలా అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. అలానే అందులోకి 1 tablespoon చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మసాలా కూడా ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ 5 minutes కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది ఉడికిన తర్వాత పైకి ఆయిల్ అనేది తేలుతుంది. అప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మూతను పెట్టుకొని మళ్ళీ 2 seconds 2 నుంచి 10 seconds అనేది ఉడికించుకోవాలి. 2 seconds కుక్ చేసుకొని గరిటె తీసుకొని కొత్తిమీర మొత్తం చికెన్ కర్రీలో కలిసేలాగా కలుపుకొని మూత ఉంచుకొని 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది కుక్ అయిన తర్వాత అందులోనే ఆయిల్ చూపించిన విధంగా పైకి తేలుతుంది. చికెన్ అనేది 100% కుక్ అయినప్పుడు అందులోనే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అలా పైకి తేలినప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు పైన మనం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. చికెన్ కర్రీలోకి కాంబినేషన్ బగారా రైస్ అయినా, పులావ్ అయినా, బిర్యానీ అయినా చాలా బాగుంటుంది. ఏ ఫుడ్తో అయినా బాగుంటుంది. నేనైతే బగారా రైస్తో ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్పైసీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్. టాటా, సీ యూ.